వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మందమర్రి బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం నేటితో సాకారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. అత్తాపూర్ టీవీఎస్ షోరూమ్ లో నూతన అపాచీ 160cc బైక్ ప్రారంభోత్సవం. బైక్ ను ప్రారంభించిన టెరిటరీ మేనేజర్ సురేష్ కుమార్, వన్ టీవీఎస్ షోరూమ్ సీఈఓ అర్జున్. మైలార్దేవ్పల్లి పరిధి కాటేదాన్లోని భారతీ ట్రేడర్స్ లో భారీ దోపిడీ. 50 లక్షల నికర నగదు దోపిడీకి పాల్పడిన దొంగలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళలపై ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంచిర్యాల జిల్లా మందమర్రి బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర చేసింది. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా మందమర్రిలోని పాత బస్టాండ్ ఏరియాలో రాస్తా రోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సభ్యులు, జీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, 3 సార్లు మంత్రి పదవి చేసినటువంటి సీనియర్ శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు సునీత లక్ష్మారెడ్డి మరియు గోవా లక్ష్మి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా సోదరుమణులు ఉన్నారో వారిని చూపెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి గారైతేనేమి ఇవాళ ఉందాతనంగా శాసనసభను నడవలసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మహిళలను కించపరిచే విధంగా మేము అడుగుతా ఉన్నాం. నీ అబద్ధాల మాటలతో ఇన్ని రోజులు నెగ్గించుకున్నావు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా గత వారం నుండి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రతి పద్దు పైన ఇవాళ మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రజాపాలన అందిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజల్ని సభా సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మన తెలంగాణ ఆడబిడ్డల్ని సాక్షాత్తు శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతారెడ్డి గారిని, అలాగే మన ఆడపడుచులందరినీ కూడా ఈరోజు అవమానించే విధంగా శాసనసభ్యలో మాట్లాడడం నిజంగా ఈ సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుచెడు చర్య అని చెప్పి మేమందరం చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు తను మాట్లాడిన మాటల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, వెనుకకు తీసుకోవాలి. బేషరత్తుగా వారితో పాటు తెలంగాణ యావత్ ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుతా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు, సుమేన్ అన్న గారి ఆదేశానుసారం చెన్నూరు నియోజకవర్గంలో, చెన్నూరు పట్టణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మందమర్రి మండలం, మందమర్రి టౌన్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగినది. ముఖ్యంగా ప్రజలకి తెలియజేయనిది ఒకటే, ఎవరైతే ఈ మోసపూరిత మాటలు చెప్పి ఇంకా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అబద్ధపు మాటలు చెల్లించుకోవాలని ఒకే ఒక ఆలోచనతోని ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఈ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలు ఆడపడుచుల పక్షాన అందరం నిల్చొని ఈ యొక్క రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంద హనుమంతు ఆధ్వర్యంలోని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్స్ పంచ్ పెట్టాయి, బాణసంచా కాల్చి డప్పుల దరువుతోటి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల గుండె చప్పుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల
ఉద్యమ పోరాట ఫలితం నేటితో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలపూరి ధర్మరాజు, జమలయ్య, లక్ష్మణ్, అందెల ఆనందరావు, నాయకులు కూసుపాటి శ్రీను, మోరే భాస్కర్, పాలెపు దుర్గేష్, కనుకుంట్ల శ్రీను, నల్ల శ్రీను, సలిగంటి శ్రీను, బొమ్మెర మాట్ల గాయత్రి, కనుకుంట రాములమ్మ, ఈదురునూరి ఆంజనేయులు, ఈదునూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోట శివశంకర్ గారు, సోదరులారా, మనము కృష్ణ మాదిగ అన్నగారు ఆ రోజు ఈ పోరాటంలో ఎంతోమంది కూడా హైదరాబాద్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి వారందరినీ మరి ఏకం చేసి ఆ రోజు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి పోరాడిన మన అన్న, మరి అన్న పోరాటంలో భాగస్వాములై పనిచేసిన ఈ కొత్తగూడెంలో ఉన్న మన ప్రజానికం శ్రీనివాస్ గారు కావచ్చు, హనుమంత్ గారు కావచ్చు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా కోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువడిన తర్వాత ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఐకాన్ మన మాదిగ ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారు వారు చేసిన సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాట భాగంగా ఈ యొక్క ఒక తాటి మీద ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక ఐకాన్గా, ఒక దిక్సూచిగా కుల సంఘాలకి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 142 వద్ద గల టీవీఎస్ షోరూమ్ లోను నూతన బ్లాక్ ఎడిషన్ అపాచీ 160cc బైక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతన అపాచీ బైక్ ను టెరిటరీ మేనేజర్ సురేష్ కుమార్, వన్ టీవీఎస్ షోరూమ్ సీఈఓ అర్జున్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని టీవీఎస్ షోరూంలలో ఇండియాస్ మోస్ట్ పవర్చువల్ న్యూ అపాచీ 160cc బైక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏ వాతావరణంలోనైనా ప్రయాణికునికి నడపడానికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. న్యూ అపాచీ 160cc 2V బైక్ ప్రైజ్ 1,90,000 ఉండగా న్యూ అపాచీ 160cc V బైక్ ప్రైజ్ 1,19,000 ధర ఉందని, అదేవిధంగా కేవలం 12,000 డౌన్ పేమెంట్ చేసి బండి తీసుకుని వెళ్ళవచ్చని వారు తెలిపారు. దీని 162V సిరీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1,09,990 రూపీస్. ఆల్రెడీ అపాచే ఫ్యామిలీలో 5 lakh హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఈ అపాచే ప్రోడక్ట్ అనేది వరల్డ్ వైడ్ 60 కంట్రీస్లో ప్రెజెంట్ ఉన్నది. స్పెషల్గా మళ్ళీ ఇండియన్ కస్టమర్స్ ఎక్కువ అఫోర్డబుల్ ప్రైస్ ఏదైతే అడుగుతున్నారో ఈ అఫోర్డబుల్ ప్రైస్ని మరింత మంచి ఫీచర్స్తో మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఐ హోప్ కస్టమర్స్ విల్ యాక్సెప్ట్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ఏ బెటర్ వే నౌ. అపాచేలో ఉన్న బెస్ట్ ఫీచర్స్, వీఆర్ ఇండియాస్ బెస్ట్ 160cc best 160cc పవర్ఫుల్ రేస్ మెషిన్. సో వేరే వాళ్ళు చెప్పేదానికి మేము చెప్పేదానికి వీ హ్యావ్ దట్ ట్యాగ్ నేమ్. ఆర్స్ ఈజ్ ఏ ఇండియాస్ బెస్ట్ పవర్ఫుల్ రేస్ మెషిన్ అనేది. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రైస్ రేంజ్లో లాంచ్ చేస్తున్నామో ఈ ప్రైస్ రేంజ్లో సూపర్ మోటో ABSతో అండ్ నెక్స్ట్ 3 రైడ్ మోడ్స్తో, LED హెడ్ ల్యాంప్తో, ఇంకా బెటర్ ఫీచర్స్తో మీరు
మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిలోని కాటేదాన్లోని భారతీయ ట్రేడర్స్ లో దోపిడీ జరిగింది. దోపిడీకి పాల్పడిన దొంగలు 50 లక్షల వరకు నికర నగదును దోచుకెళ్లారు. భారతీయ ట్రేడర్స్ ఓనర్ మహేందర్ కుమార్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు మేరకు సిఆర్సీలోని కేసు నమోదు చేసి పోలీసులు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ, ఏసీపీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శాస్త్రీపురంలోని నేరస్తులను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 16 లక్షల విలువ గల నికర నగదు, 4 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి మరియు ఒక సుత్తి, ఇన్నోవా కారు, హోండా షైన్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళటము, 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. కానీ చేసిన విధానము, తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్గానే అనుకున్నాము. అప్పుడు సిసిఎస్ మన టీం, సైబరాబాద్ సిసిఎస్ వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని ఈ కేసు ఈ 10 daysలో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్గా ఈ గ్యాంగ్లో 11 మంది ఉన్నారు. 2 ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవటం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్, రామ్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కొల్లూరు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నామన్నారు. కౌన్సిలర్ మరియు రాజుగౌడ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ వేడుక ఎంతో ఆనందదాయకమని, సాయంత్రం వేళ అందరం కలిసి బోనాలు తీయటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. శివసత్తుల పూనికాలు, అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించటం, ఒడిబియ్యాలు పోయటం జరిగింది. ఈ కార్యక్రమానికి కొల్లూరు గ్రామ ప్రజలు, బంధువులు, పిల్లలు, పెద్దలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కొల్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరిగింది. కావున ప్రతి ఒక్కరికి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటింటి బోనము ఎక్కడ లేని విధంగా మా కొల్లూరు గ్రామంలో మరి సాంప్రదాయపరంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇదే సాంప్రదాయం. అందరూ ఒకేసారి బోనాలు తీయడం అనేది ఈ రోజులలో
అంత సాధ్యం కాదు ఎవరికి. కానీ మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటేసారి బోనాలతోటి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అక్కలు చెల్లెళ్ళు సహకరిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తుంటే లాస్ట్ ఇయర్ చేయలేము, ఈ ఇయర్ గిట్ట మళ్ళీ కొల్లూరు గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కొల్లూరు గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మా కొల్లూరులో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో సాయంత్రం పూట బోనాలు తీయడం జరుగుతుంది. ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు చేస్తాము. ఇట్లాంటి సంప్రదాయం ప్రతి సంవత్సరం మా కొల్లూరులో కొనసాగాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లికి వేడుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ టెంపో బస్సు లారీ ఢీకొని 15 మంది టూరిస్టులకు గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా క్షతగాత్రులను హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 25 మంది టూరిస్టులు, 2 డ్రైవర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందినటువంటి టూరిస్టులుగా గుర్తించారు. టూరిస్టులు షిరిడి నుండి విజయనగరం వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల నుంచి వస్తానండి. ఇలా సిడి వెళ్ళి వస్తాను. సిడి వెళ్ళి వచ్చిన తర్వాత అటు నుంచి ఇలా శాఖాహారం వెళ్ళిన తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత వెహికల్ ఇటు నుంచి లారీ వస్తుంది, అటు నుంచి మా బైక్ వస్తుంది, మా కార్ వస్తుంది. ఇలాగా మేము పడుకున్నాం, ఇలాగే యాక్సిడెంట్ అయింది. అది రవరం అండి. సాయిబాబా గుడికి వెళ్ళి వస్తున్నామండి. వస్తానే అప్పుడు శాఖపురం చూసుకునండి వచ్చి 10 వెళ్ళి శాఖ వచ్చి దమ్మందండి. దమ్మను ఒక్కులు వేసాను, పడిపోయాడు మొత్తం. పడిపోయి దెబ్బలు తెలిస్తే ఎట్లకి ఒకళ్ళని మిల్లర్లు తీసేవండి ఎదలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని శ్రీ చైతన్య టెక్నో ప్రైవేటు పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అశ్విని మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు. అదేవిధంగా రైతులు వేసిన పంటలకు వర్షాలు బాగా కురిసి వారు వేసిన పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల కోఆర్డినేటర్ జయ, అకౌంటెంట్ సురేష్, ఇన్ఛార్జ్ శిరీష, శ్రీనివాస్, కిషన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మద్దతు లభించబోతోంది, ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. మా దగ్గర దీనికి చికిత్స ఉన్నది. అది ఫస్ట్ టైం లక్షపేటండి. ఇది ఆషాఢ మాసంలో ప్రతిసారి చేసుకునే బోనాల పండుగ. ఇది ఎందుకు అంటే పిల్లల విషయంలోని పేరెంట్స్, టీచర్స్ అందరికీ పాజిటివ్ వైబ్రేషన్ మనకి కలగడానికి. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ ఇన్ ఆర్ స్కూల్ క్యాంపస్. శ్రీ చైతన్య ఇదే ప్రోగ్రామ్ కాలంలో రాబోయే ప్రతి ఒకేషన్స్ ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్ అండ్ అలాంగ్ విత్ దాట్ సెలబ్రేషన్స్ కూడా మన స్కూల్లో ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూషన్. సో ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్స్ కూడా ఈ పండుగ కోసం ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో హ్యాపీగా ఇది జరిగింది. నెక్స్ట్ అందరూ హెల్తీగా ఉంటారని ఆలోచిస్తున్నాను. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లక్షల బ్రాంచ్లో తెలంగాణ బోనాలు ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ తెలంగాణ బోనాలు అనేది చాలా ప్రత్యేకమైనది. తెలంగాణకి ప్రత్యేకమైన బోనాలు. ఎందుకంటే తెలంగాణ ఇలాంటి ప్రమాదాలు కానీ ఇలాంటి రాకుండా జబ్బులు రాకుండా కాపాడండి. ఆ వీరమ్మవాసు, ముసమ్మవాసు, మైసమ్మవాసు అని పట్టణం కాదు, పల్లె కాదు, అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జరుపుకునే పండుగనే ఈ బోనాల పండుగ. ఎంతో ఉత్సవంగా ప్రతి సండే జరుపుతారు. ఇది గోల్కొండ పట్టణంలో స్టార్ట్ అయ్యి లస్కర్ బోనాలు పూర్తవుతుంది. లస్కర్లో అమ్మవారు వేస్తారు రంగం. ఆ రంగం ద్వారా రాష్ట్రం ఎలా ఉంటుంది, వర్షం ఎలా పడతాయి అని చెప్పేది రంగం సిద్ధమవుతుంది. దీని ద్వారా బోనాలు పూర్తవుతాయి. థ్యాంక్ యూ.
సీతాఫల్ మండి చౌరస్తాలో అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలను నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చి మహిళలను అగౌరవపరిచే విధంగా అక్కలను నమ్ముకుంటే బ్రతుకు బస్టాండు అని రేవంత్ రెడ్డి అనడం ఆయన దిగజారుడు విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పురాణాల్లో ఉందని, అలాంటిది నిండు శాసనసభలో ఆడపడుచులు అవమానపడేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం వల్ల కౌరవ సభగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతిలోని ఆడపడుచులకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే దేనికైనా సరే వెనకాడబోమని కార్పొరేటర్ సామల హేమ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధానగర్ కార్పొరేటర్లు కంది శైలజ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు, సీనియర్ లీడర్లు అందరూ ఇక్కడికి వచ్చి పెద్ద ధర్నాలాగా చేశాము. ఆయన దిష్టి బొమ్మని దహనం చేశాము. రేవంత్ రెడ్డి గారు మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెనుకకు తీసుకొని సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టాము. మీరు సభలో అసలు సీఎంలానే బిహేవ్ చేయట్లేదు. అసలు బీఆర్ఎస్కు ఉన్నంత సబ్జెక్టు కూడా మీ దగ్గర లేకపోయింది. ఆయన కేటీఆర్ గారు ఎన్నో మంచి క్వశ్చన్స్ వేస్తే దానికి సమాధానం లేకుండా సబితా ఇంద్రారెడ్డి గారిని బేస్ చేసుకుంటూ ఆ మాటలు అనేసి ఆ సభని డిస్టర్బ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ డివిజన్లో నిన్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ ఇక్కడ మా కార్పొరేటర్లు, మా కార్యకర్తల ఆధ్వర్యంలో మేము దహనం చేశాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇంత చిల్లరగా ఒక సభ నాయకుడిగా ఉండి సభలో ఉన్న మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడు సిగ్గుచేటు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ అంటేనే చులకన, తెలంగాణ ప్రజలంటేనే చులకన. ఆయన ఇంకా కూడా ఆంధ్రలో చంద్రబాబు తొత్తుగా కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. అందరినీ కూడా అగౌరవపరచకుండా, ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికి ఎంతో అంత మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సీతాఫల్ మండి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సీతాఫల్ మండి డివిజన్లో పార్టీ మరియు ఎమ్మెల్యే పద్మారావు గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉమెన్ ఎమ్మెల్యేస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అసెంబ్లీ వేదికలో మేమందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళగా ఆమెకి ఏం గౌరవం ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పి మాట్లాడుతూ, మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నామని పెద్ద మాటలు మాట్లాడుతూ నిండు సభలో ఒక ఆడబిడ్డను ఏడిపేయడం ఎంత దురదృష్టకరం. మనమందరం తెలంగాణ ప్రజలందరం చూస్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే అసెంబ్లీ సాక్షిగా వారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డ, ఒక చెల్లి, అక్క అనుకుంటా మాట్లాడుతూ వాళ్ళని నమ్ముకుంటే మనము బస్టాండ్ పాలు అవుతాం, రోడ్ల మీద అడుక్కుంటాం అని అంటున్నారు. మరి వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? వాళ్ళ అక్క చెల్లెలను కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడతారా? మళ్ళీ వాళ్ళ అన్న మాటలు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా కూడా వాళ్ళేమో అక్కడ మేము ఎవరి పేరు తీసి అనలేదని అంటున్నారు. మరి సభలో కేటీఆర్ గారి వెనుక కూర్చుందే సబితా ఇంద్రారెడ్డి గారు, మరి సునీత గారు. వారిని అనుకుంటేనే మేము పేర్లు ఎవరిది తీయలేదు అని అంటున్నారు. మరి ఎవరి పేరు తీయకుండా సభలో ఎవరి గురించి మాట్లాడిన? వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా మరి ఇదేం మాటలు అర్థమైతలేదు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో దారుణం చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీస్ అకాడమీ బ్యాక్ సైడ్ ఓపెన్ ఫ్లాట్ లోని ఓ గుర్తు తెలియని వ్యక్తిపై బండరాయి మోదీ దారుణంగా హత్య చేయడం జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఆజాద్ యూత్ అసోసియేషన్ తరపున మరియు కీర్తిశేషులు రావుల ప్రవీణ్ పటేల్ తరపున పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నాయకులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. అదేవిధంగా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని 95 న్యూస్ కోరుకుంటోంది. कैमरा चल रहा टेंशन नहीं लो जी भाई लो कर रहे तुम यहाँ था फिर कट कर लेते बैठना पड़ता मेरे को इधर देखो बड़े भाई सही आना वीडियो पूरे एक एक जने भी लोग पूरे భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం హమాలీ కాలనీలోని పలు సమస్యలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో గుట్టపై నుండి వచ్చే వరద నీళ్లు సరాసరి ఇళ్లలోకి వచ్చి దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అంతేకాకుండా పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు. పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసుల దగ్గర నుండి పన్నులు మాత్రం సక్రమంగా వసూలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ మండలం అమాలి కాలనీ పుట్టపక్క బైపాస్ రోడ్ నందు ఈ వరదలు డ్రైనేజీలన్నీ కూలిపోయాయండి. దాదాపుగా 2018-2019 నుంచి మున్సిపాలిటీ సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. మన ఈ మధ్యన కూడా వాళ్ళు సంబంధిత అధికారులు వచ్చి బిల్లు ఇది ఏఈ గారు కానీ వాళ్ళు పక్కమంటే వాళ్ళు వచ్చి మొత్తం కొలతలు కొలుసుకొని తీసుకుపోయారు తప్ప, కానీ ఇంతవరకు అయితే ఎటువంటి అయితే ఏమి పట్టించుకునే పరిస్థితి లేదండి. ఒకసారి మీరు ఈ డ్రైనేజ్ పక్కన కూడా చూసినా కూడా అట్లే ఉంటుంది. వారు తగు సమస్యని పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఇందాక పద్మ చెప్పింది ఒక అప్లికేషన్ రాయమని చెప్తే ఇప్పుడు ఈ మూమెంట్లో రాబోదు మనకి రానట్లేదు. ఒడి కూడా మొత్తం తీసేస్తుంటే మాది పడ్డ కాలువలు ఉన్నకెళ్ళి కాలువలు తిత్తాను భయ్య. మా సైడ్ మాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం రోడ్డు దాకా అట్లే ఉందండి. సార్ రాండి మీకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మందమర్రి బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం నేటితో సాకారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం.
అత్తాపూర్ టీవీఎస్ షోరూమ్ లో నూతన అపాచీ 160cc బైక్ ప్రారంభోత్సవం. బైక్ ను ప్రారంభించిన టెరిటరీ మేనేజర్ సురేష్ కుమార్, వన్ టీవీఎస్ షోరూమ్ సీఈఓ అర్జున్. మైలార్దేవ్పల్లి పరిధి కాటేదాన్లోని భారతీయ ట్రేడర్స్ లో భారీ దోపిడీ. 50 లక్షల నికర నగదు దోపిడీకి పాల్పడిన దొంగలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.